నేను 7th క్లాస్ చదివేటప్పుడు 6th 7th క్లాస్ చదివేటప్పుడు పాస్టర్ మా విజయ్ గారు మాకు సండే స్కూల్ టీచర్. నేను ఆమె సండే స్కూల్ టీచర్, ఆమె మాకు సండే స్కూల్ టీచర్, ఆమె స్టూడెంట్. మరి ఆమె కళ్ళ ఎదుట సేవలు రావటానికి ఇప్పటికీ కూడా నిత్యము ఆమె ప్రార్థిస్తూ ఉన్నారు. ఆమెకు ప్రత్యేక వందనాలు. మరి నా రక్త సంబంధికులు, బంధువులు అందరూ మరి నిజంగా నన్ను ప్రేమించి నాకు సహకరించారు. వారందరికీ ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో అందరము దేవుని వాక్యం చేత తృప్తి, మన సంతోషములో మన పొరుగువారు, మన ప్రియులందరూ కూడా వారు కూడా ప్రభునందు ఆనందించాలని మరి దేవుని సేవకుని మరి ఈ వర్తమానం, ఈ క్రిస్మస్ సందేశాన్ని దేవుడు తన ఆత్మ చేత ఎటువంటి ఏ రీతిగా తన వాక్యాన్ని, తన సందేశాన్ని అందిస్తాడో మనకు తెలియదు. కానీ ఈ సమయంలో ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ మరి కర్నూలు పట్టణంలో ఉన్న అగాపే ఫుల్ గాస్పెల్స్ సంఘ కాపరి పాస్టర్ భానుప్రకాష్ గారు వాక్యాన్ని అందించవలసిందిగా ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాం. వారు ఈ సమయంలో మనకు వర్తమానం అందిస్తారు. దేవం మహితం మహోజ్వలం ఆది సంభూతం ఆత్మరూపం మనుజావతారం సకల కిల్నిశారణం శిలువయాగం మృత్యుంజయం శ్రీయేసువే నమః. శ్రీయేసువే నమః. ఆది సంభూతుడు, ఆది మధ్యాంతరహితుడు, భూతవర్తమాన భవిష్యత్ కాలములలో ఉన్నవాడు, సమస్త జగత్తును ఉత్పాదన చేసినటువంటి సకలైశ్వర్యములు ఇచ్చేవాడైన యేసుక్రీస్తునాథునికి ఇప్పుడు ఎల్లప్పుడూ యుగములకు పూర్వము సర్వయుగములకు ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. వాస్తవంగా క్రిస్మస్ పండుగ జరిగేటప్పుడు రక్షకుడు ఉదయించినాడట అనే పాట పాడతారు. బహుశా నేను రాకముందు పాడేశారేమో అనుకుంటున్నాను, తర్వాత పాడతారు. హల్లెలూయా. కొన్ని ముఖ్యమైన పాటలు పాడకపోతే ఆ సభకి అలంకారం ఉండదని మా అయ్యగారు అన్నారు. ఓ సద్భక్తులారా అనే పాట, రక్షకుడు ఉదయించినాడట అనే పాట కంపల్సరీ పాడితేనే అది హ్యాపీ క్రిస్మస్లో కనిపిస్తుంది. హల్లెలూయా. మంచిది. నేరుగా దేవుని వాక్యంలో వెళ్ళిపోదాము. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 10వ వచనము మూలవాక్యముగా మనము చదువుకుందాము. మత్తయి 23:10. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రములయ్యా. కడప నగరములో ఈ యొక్క రవీంద్ర నగర్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి క్రిస్మస్ వేడుకను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇంతవరకు పాటల ద్వారా, పిల్లల యొక్క అభినయముల ద్వారా, ప్రార్థన ద్వారా సమస్త కార్యక్రమంలో మీరు తోడుగా ఉండి నడిపించారు. ఈ ప్రత్యేకమైనటువంటి వాక్య సేవ జరుగుతున్న ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మా నోటి మాటలు, మా హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారములగునట్లు దయపాలించుమని ఈ ప్రాంగణాన్ని
ఈ సభను, ఈ స్థలము ఉన్నటువంటి ఈ ప్రజలందరినీ వాక్య సేవకుడిగా నిలబడిన నన్ను మీ కృపకు అప్పగించుకుంటూ, పరిశుద్ధాత్మ కాపుదలకు అప్పగించుకుంటూ, లేఖన సారాంశ సత్యమును ఈ ప్రాంత ప్రజలకు వినిపిస్తూ ఉండగా అర్థం చేసుకునే కృప అందరికీ ప్రసాదించుమని, ఘనత, మహిమ, ప్రభావము మీరే పొందుకున్నారు. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి విశ్వాసముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులరా, యేసు రక్షకుడు భూమి మీద నరావతారిగా జన్మించిన తరువాత భూమి మీద యేసుక్రీస్తు ప్రభుల వారు అద్భుతమైనటువంటి అనేక ప్రసంగాలు, దివ్యమైనటువంటి బోధలు ఎన్నో ఆయన చేశారు. ఆ బోధలు ఆనాటి ప్రజలను ఆకర్షించాయి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రసంగిస్తున్నప్పుడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు అంతకుముందు ఎవరూ కూడా అలాగ మాట్లాడలేదు. అంతకుముందు ఎవరూ కూడా అలాంటి సంగతులు చెప్పలేదు. అందుకని ఆ ప్రజలకి ఆశ్చర్యం కలిగింది. ఏమి ఈ మాటలు, ఎప్పుడు వినలేదే ఇలాంటి మాటలు అని ఆనాడు 2000 సంవత్సరాల క్రితం ఆ ప్రజలు అనుకున్నారు. ఆశ్చర్యచకితులయ్యారు. యేసయ్య బోధలు అలాంటివి, ఆయన ప్రసంగాలు అలాంటివి. ప్రజలు ఆశ్చర్యపడే బోధలు, ఎన్నడూ వినని సంగతులు ఆయన మాట్లాడారు. అయితే యేసు ప్రభు వారి ప్రసంగాలను ఇష్టపడేవాళ్ళు ఒకవైపు ఉంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రసంగాలను ఇష్టపడని గుంపు ఒకటి పక్కన ఇంకొకటి ఉండేది. ఒకవైపు యేసు ప్రసంగాలను ఇష్టపడుతున్న వాళ్ళు ఒకవైపు, మరొక వైపు యేసయ్య బోధలను, ఆయన ప్రసంగాలను అయిష్టముగా, ఇష్టము లేని హృదయముతో ద్వేషించే గుంపు ఒకవైపు ఉండేది. అప్పుడే ఉన్నారు. అప్పుడే 2 గుంపులు. ఒకటి యేసయ్య ప్రసంగాలను ఇష్టపడేవాళ్ళు, 2 యేసు ప్రసంగాలను అనుమానించేవాళ్ళు, అయిష్టత వ్యక్తపరిచే గుంపు ఒకటి ఉండేది. కానీ యేసయ్య ఎప్పుడూ కూడా రాజీ పడకుండా, ఏ విషయంలోనూ రాజీ పడకుండా ఆయన బోధలు ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయారు. అందుకే యేసు ప్రభుని ఆనాడు ఉన్నటువంటి పరిసయ్యులు ఏమన్నారంటే, ధర్మశాస్త్రోపదేశకులు ఏమన్నారంటే, నీవు మొహమాటము లేనివాడవు అన్నారు. యేసు ప్రభు మోమాటము లేకుండా మాట్లాడేసేవారు. ముందు ఎవరున్నారో తర్వాత సంగతి. ఆయన చెప్పాలనుకున్న విషయాన్ని స్ట్రైట్గా, ముక్కుసూటిగా చెప్పేసేవారు. అది వాళ్ళకి నచ్చేది కాదు. వాళ్ళే అన్నారు, నువ్వు మొహమాటం లేకుండా చెప్పేస్తావయ్యా, మొహమాటం కూడా చూపలేవు, నువ్వు గొప్ప బోధకుడు అని వాళ్ళే అన్నారు. మళ్ళీ ఎవరు? ఆయన ప్రసంగాలు ఇష్టపడిన వాళ్ళే అన్నారు, నీవు మొహమాటం లేకుండా మాట్లాడేవాడివి. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రత్యేకంగా ఈ అయిష్టత చూపించేటువంటి వాళ్ళను ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగము యొక్క అధ్యాయమే 23వ అధ్యాయం. నువ్వు క్రిస్మస్ పండగకు వచ్చి నువ్వు మత్తయి సువార్త 2వ అధ్యాయం చదవకుండా, లూకా సువార్త 2వ అధ్యాయం చదవకుండా ఎక్కడో 23వ అధ్యాయం చదివేంటయ్యా, మీ మినిస్ట్రీ వాళ్ళందరూ ఇంతేనా అని అనుకోవద్దు. నేను చెప్పేది క్రిస్మస్ ప్రసంగమే. దేవునికి స్తోత్రం. 2024 సంవత్సరాల క్రితం పశువుల తొట్టిలో పరుండబెట్టబడినటువంటి పొత్తి గుడ్డలతో చుట్టబడి పడుకోబెట్టబడినటువంటి యేసు బాలుడు కూర్చున్నటువంటి క్రిస్మస్ సందేశమే చెబుతున్నాను. కాకపోతే ఆద్యంతము ఆలకిస్తేనే అర్థమవుతుంది ఇది క్రిస్మస్ సందేశం అని. దేవునికి స్తోత్రం. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగును, కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పరు నీతి పరుడు మహిళల సుమతి అని బద్దెన మహర్షి చెప్పాడు. అందుకని ఆద్యంతము వింటేనే కాస్త ఆ సారాంశం ఏదో, ఆ సభ యొక్క ఉద్దేశం ఏదో అవగతం అవుతుంది, అర్థమవుతుంది. నేనేమన్నాను,
మత్తయి సువార్త 23వ అధ్యాయము యొక్క నేపథ్యం ఏంటంటే, యేసు ప్రసంగాలను ఇష్టపడని గుంపును గూర్చి యేసయ్య చేసినటువంటి ప్రసంగము యొక్క అధ్యాయమే 23వ అధ్యాయం. వాళ్ళను ప్రత్యేకంగా ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వాళ్ళ కోసమే చెప్తున్నారు. ఆయన బోధలను, ఆయన ప్రసంగాలను అయిష్టతగా, ఇష్టము లేకుండా ఉండేటువంటి ఆ గుంపును బట్టి ఆ 23వ అధ్యాయంలో యేసయ్య మాట్లాడిన ప్రసంగాలే ఆ అధ్యాయం అంతా కూడా ఉంటాయి. ఈ ప్రసంగంలో మనం ఒక చిన్న వచనం, ఒక లైన్ మనం చదివాం. ఆయన ఏమంటున్నారంటే, క్రీస్తు ఒక్కడే మీకు గురువు, మీరు గురువులుగా పిలువబడవద్దు. క్రీస్తు ఒక్కడే మీకు గురువు. అక్కడ తన శిష్యులతో కూడా మాట్లాడుతున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. క్రీస్తు ఒక్కడే గురువు అని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చేశారు యేసయ్య. మీరు గురువులుగా పిలువబడవద్దు అన్నారు. అప్పుడు వాళ్ళు గురువులుగా పిలువబడేవాళ్ళు. అందుకు ఆ మాట అనాల్సి వచ్చింది. వాళ్ళు అగ్రపీఠాలను కోరుకుని, ఆ మాట కూడా బైబిల్లోనే ఉంటుంది, వీళ్ళు అగ్రపీఠాలను కోరుకునేవాళ్ళు. అగ్రపీఠములను కోరుకోవటం తప్పు కాదు. ఆ పీఠం మీద కూర్చుని ఏం చెబుతున్నారో ప్రజలకి అది ఆ విషయాన్ని బట్టి ఆలోచించాలి. పీఠం కోరుకోవటం తప్పేమీ కాదు. పాత నిబంధనలో మోషే పీఠం ఉంది. పాత నిబంధనలో మోషే పీఠం, అక్కడ నుండి ధర్మశాస్త్రం ఇశ్రాయేలు ప్రజలకు వినిపించబడింది. దేవునికి స్తోత్రం. కానీ వీళ్ళు అగ్రపీఠాలు కోరుకుని ఆనాటి ప్రజలను తామే గురువు స్థానంలో ఉండి ఉన్నామని చెప్పుకుని వాళ్ళను భ్రమపెట్టి దారి తప్పించేశారు. అందుకని యేసు ప్రభు వాళ్ళను ఆ అధ్యాయంలో పాయింట్అవుట్ చేస్తూ, మీరు గురువులుగా పిలవబడవద్దు అని అక్కడ ఉన్నటువంటి శిష్య బృందంతో కూడా మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రపంచంలో గురువులు అని పిలువబడేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కోట్ల మంది ఉన్నారు. గురువు అనేటువంటి మాట సంస్కృతం యొక్క పదము నుండి వచ్చింది. గురు అనే సంస్కృత పదము నుండి గురువు అనేటువంటి పదాన్ని తీసుకొచ్చారు. ఆంధ్రం సంస్కృతాపభ్రంశము అంటారు. సంస్కృతం అపభ్రంశమైతే ఆంధ్రం పుట్టింది. మనం మాట్లాడేది కొంత సంస్కృతం ఉంటుంది, కొంత తెలుగు, కొంత గ్రాంథికం. వ్యవహారికంగా ఆయా ప్రాంతాలను బట్టి మన భాష మనది ఎలా ఉంటుందంటే, మిక్సర్ జ్యూస్లో అన్ని రకాలు వేసి మిక్సీ పెట్టినట్టు ఉంటుంది మన భాష. దేవునికి స్తోత్రం. మనం అన్నీ కలిపి మాట్లాడతాం మన భాషలో. తెలుగు, సంస్కృత పదాలు, గ్రాంథిక భాష. ఏమండి, అన్నము అనేది సంస్కృత పదం. అన్నం పరబ్రహ్మ స్వరూపము అన్నారు. అన్నం సంస్కృత పదం. మరి తెలుగులో ఏమంటారు పాస్టర్ గారు అని అంటే బోవా అంటారు. హల్లెలూయా, బోవా. మీరు ఉత్తరాంధ్రాకి పోతే అక్కడ బువ్వ తిన్నావా అంటారు. బువ్వ అంటారు. అమ్మ చిన్నప్పుడు బువ్వ తినమ్మా అని అచ్చ తెలుగులో మాట్లాడేది. దేవునికి స్తోత్రం. బువ్వ. అన్నం అనేది సంస్కృత పదం. అన్నం పరబ్రహ్మ స్వరూపము అన్నారు. చిప్పలో బొవ్వ తీసుకురా, ఇది తెలుగు. దేవునికి స్తోత్రం. ఈసారి మీరందరూ ఏం చేస్తారంటే ఇదే తెలుగు మాట్లాడు. మనందరూ ఎవరు? తెలుగు జాతి మనది. కానీ తెలుగు మాట్లాడమే అన్నం తిన్నావా, సంస్కృతం అంత మిక్సింగ్ అన్నమాట. ఆంధ్రం సంస్కృతం యొక్క అపభ్రంశం, సంస్కృతాపభ్రంశము అంటారు ఆంధ్రాన్ని. మనం మాట్లాడేటువంటి భాషలో అన్నీ మిక్స్ ఉంటాయి. ఇంగ్లీష్ కూడా కలిపేస్తాం, హిందీ కూడా కలిపేస్తాం.
ఒక ఛాయ్ ఇవ్వండి అంటాం. ఛాయ్ అనేది హిందీ కదా, మళ్ళీ తెలుగు అందులో ఇవ్వండి. టీ ఇవ్వండి అంటారు, టీ అనేది ఇంగ్లీష్ పదం. ఇక అన్నీ కలిపి మిక్సింగ్ చేసి మనం మాట్లాడాం. సరే, ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామని తర్వాత అది అన్నెసెసరీ. అసలు గురువు అనేటువంటి పదము, గురు అనే సంస్కృతము యొక్క పదము యొక్క పర్యాయ పదం అనుకోవాలి. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో టీచర్ అంటాం, ఉపాధ్యాయుడు, ఆచార్యుడు, గురువు అంటాం. ఏమండి, ఈ గురువు అనేటువంటి పదము ఈరోజు చాలా మంది కలిగి ఉన్నారు. ఈ రాత్రి ఒక ముఖ్యమైన పాఠాన్ని మీ దృష్టికి తీసుకొచ్చి ఈ క్రిస్మస్ సందేశాన్ని ముగించాలనుకుంటున్నాను. నన్ను ఒక ఆయన అడిగాడు, మీరు ఎంతసేపు సువార్త హిందువులకు మాత్రమే చెబుతారా, ఇంకే మతం వాళ్ళకి చెప్పరా? అలాగేం లేదండి, అందరికీ చెప్తాము అన్నారు. ఎందుకంటే ఇది సర్వలోకములకు, సర్వ ప్రజలకు అందించబడినటువంటి సువార్త, ఇవ్వబడిన సువార్త. లూకా సువార్త 2వ అధ్యాయంలో ఉంది, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు, అందరికీ, అన్ని మతాల వాళ్ళకి సువార్త. మరి ఎప్పుడు వాళ్ళకి చెప్పినట్టు ఏం కనిపించలేదని అంటే, మరి వాళ్ళకి చెప్పినప్పుడు మీరు లేరు కదా అన్నారు. దేవుని స్తోత్రం. అంతే కదా, మరి ఇప్పుడు సిక్కులకు కూడా సువార్త అందుతుంది, జైనులకు సువార్త అందుతుంది. మరి వాళ్ళకి చెప్పేటప్పుడు పక్కన వీళ్ళు ఉంటే అప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా అనిపిస్తుంది. సర్వలోకమునకు యేసుక్రీస్తు రక్షకుడు, అందుకే అందరికీ సువార్త. అందుకే కదా ఇప్పుడు ప్రపంచంలో నలుమూలల యేసు సువార్తను ప్రకటించే వాళ్ళు ఉన్నారు. కొద్ది సంవత్సరాలలో ఈ సువార్త కంప్లీట్ అయిపోతుంది, ప్రచారం కంప్లీట్ అయిపోతుంది. అటు తరువాత అంతము వస్తుంది. హల్లెలూయా. మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో యేసు ప్రభు వారు చెప్పారు, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును అని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 14వ వచనములో ప్రభు చెబుతారు. గురువు, మీరెవ్వరూ గురువులుగా పిలవబడొద్దని ఎందుకు చెప్పారు యేసు ప్రభు? అంత డైరెక్ట్ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు యేసు ప్రభు? ఈ రాత్రి చెప్పి ఈ క్రిస్మస్ సందేశాన్ని ముగిస్తాను. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, గురువులు మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవలసిన పదం ఏంటంటే, అమ్మ ప్రథమ గురువు అంటారు. పిల్లలకి తల్లే ప్రథమ గురువు అంటారు. కన్న తల్లి వాళ్ళే ప్రథమం. అమ్మ చెబుతుంది, అదుగో చంద్రుడు, చందమామ, అదుగో సూర్యుడు. నాన్న ఎవరో కూడా అమ్మే చెప్పాలి. అమ్మ చెబితే ఇదిగో మీ నాన్న ఏడు అని చెప్తేనే బిడ్డకి నాన్న ఎవరో తెలుసు. ఆ చంటి బిడ్డకు నాన్నను అమ్మ చూపించలేదనుకోండి, ఎప్పటికీ వాడికి నాన్న ఎవరో తెలియదు. ప్రతి విషయము అమ్మ చెప్పాలి, అమ్మ లాలించాలి, పాలించాలి. ప్రతీది అమ్మ చెబితే బిడ్డ శ్రద్ధగా వింటుంది, ఏకాగ్రతగా వింటుంది. అందుకే తల్లిని ఏమన్నారంటే ప్రథమ గురువు అని. పిల్లలకు తల్లిదండ్రులు ప్రథమ గురువు. ఈ మాట నుండి నేను దాటి వెళ్ళిపోతున్నాను. మనము చెప్పుకోవలసినటువంటి మరొక గురువు ఎవరంటే, స్కూల్లో పాఠాలు చెప్పేటువంటి గురువు. వాళ్ళు పాఠాలు చెప్పకపోతే ఈరోజు విజ్ఞానం అనేది దొరకదు పిల్లలకు. అందుకే ప్రతి ఒక్కరూ స్కూలుకి వెళ్ళాలి, చదువుకోవాలి, విద్యాబుద్ధులు నేర్చుకోవాలి. విద్య లేనివాడు వింత పశువు అని రాశారు స్కూల్ గోడల మీద. ఇప్పుడు స్కూల్ గోడల మీద అవి కనిపించట్లేదు. నేను చదువుకున్నప్పుడు స్కూల్ గోడ మీద ఉన్నది, అప్పర్ ప్రైమరీ స్కూల్లో. విద్య లేనివాడు వింత పశువు ఇలాంటి మాటలన్నీ, సూక్తులన్నీ రాసి ఉండేవి. ఇప్పుడు స్కూల్ మీద నాకు కనిపించట్లేదు. మరి ఉన్నాయి లేవు నాకు తెలియదు, నేను చూసినంత వరకు కనిపించట్లేదు. విద్యాబుద్ధులు నేర్పేటువంటి గురువులు స్కూల్లో, కాలేజీలో పిల్లలకు ఏమి నేర్పిస్తారు ఈ గురువులు అంటే విజ్ఞానము. విజ్ఞానం. కోటి విద్యలు కూటి కొరకే అన్నారు.
పిల్లలు రేపొద్దున్న ఉద్యోగం సంపాదించాలంటే, ఒక స్థాయికి రావాలంటే ఖచ్చితంగా స్కూల్లో ఈ గురువుల దగ్గరికి వెళ్ళి పాఠాలు నేర్చుకోవలసిందే, తప్పదు. అది విజ్ఞానము అంట. స్కూల్లో నేర్పబడేది విజ్ఞానం. జ్ఞానము వేరు. మళ్ళీ జ్ఞానానికి విజ్ఞానానికి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. జ్ఞానమునకు విజ్ఞానానికి ఒక చిన్న వ్యత్యాసం ఉంది. ఇప్పుడు ఇక్కడ వాటర్ బాటిల్ ఉంది కదా, ఇప్పుడు ఇందులో ఏమున్నాయండి అని నేను అడిగాను అనుకోండి, మీరేం చెప్తారు? ఇందులో ఏమున్నాయండి? మంచి నీళ్ళు ఉన్నాయి కదా. సభలో ఉన్నవాళ్ళు ఎవరు కోపంగా చూస్తున్నట్టున్నారు, మాట్లాడలేదు. ఈ వాటర్ బాటిల్లో ఏమున్నాయండి? హ్యాపీ క్రిస్మస్, హల్లెలూయా చెప్పండి. వాటర్ బాటిల్ ఇందులో ఏమున్నాయి? మంచి నీళ్ళు ఉన్నాయి కదా, రైట్. ఇందులో ఈ బాటిల్లో ఏమున్నాయని అడిగితే మీరు నీళ్లు ఉన్నాయి అన్నారు. ఇదే ప్రశ్న ఒక ఫిజిక్స్ మాస్టర్ని అడిగితే ఇందులో గాలి కూడా ఉందని చెప్తాడు. ఇందులో ఏమున్నాయని నేను ఒక ఫిజిక్స్ మాస్టర్ని అడిగితే, ఆయన రసాయన శాస్త్రం బోధించి ఆయన అడిగితే, ఈ వాటర్ బాటిల్లో నీళ్లతో పాటు గాలి కూడా ఉందని చెప్తాడు. స్కూల్కి వెళ్తేనే తెలుస్తాయి ఇవన్నీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవునా కాదు? ఇక్కడ టీచర్స్ చాలా మంది ఉన్నారు, ఫిజిక్స్ మాస్టర్లు ఉంటే దేవునికి స్తోత్రం. అవునా? ఇప్పుడు ఇందులో గాలి లేదా? మరి మీరేముందని అడిగితే ఏమన్నారు మీరు? ఇప్పుడు ఇందులో గాలి కూడా ఉంది. ఇది ఎవరు నేర్పించారు? స్కూల్లో మాస్టర్ గారు చెప్తే తెలిసింది. స్కూల్లో మాస్టర్ గారు చెప్తేనే తెలుస్తుంది ఇందులో గాలి ఉన్న సంగతి. ఇంటికాడ అమ్మ చెప్పలేదు. అందుకే స్కూల్కి వెళ్ళి నేర్చుకున్నాం, ఫిజిక్స్ నేర్చుకున్నాం. రసాయన శాస్త్రాన్ని బోధించేటువంటి సైన్స్ మాస్టర్ చెప్తే నాకు అర్థం అవుతుంది, ఓహో ఇందులో నీళ్లతో పాటు గాలి కూడా ఉందన్నమాట. అంటే గాలి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళిపోతుంది. ఇది విజ్ఞానము అంటారు. ఇది విజ్ఞానము అంటారు. విజ్ఞానం దాహం తీర్చు, జ్ఞానం దాహం తీరుస్తుంది. హల్లెలూయా. విజ్ఞానం నేను నేర్చుకున్నాను, ఇందులో ఏముందో నేను చెప్పగలను, విజ్ఞానమే. కానీ నాకు దాహం వేసినప్పుడు నాకు కావలసింది ఇందులో ఉన్న నీళ్లు కావాలి. దేవునికి స్తోత్రం. జ్ఞానానికి విజ్ఞానానికి అంత వ్యత్యాసం ఉంది. నాకు దాహం వేసినప్పుడు నీళ్లు కావాలి, అంతేగాని ఆ బాటిల్ వంక చూస్తా, ఇందులో గాలి ఉంది, ఇందులో నీళ్లు ఉన్నాయి, ఇందులో గాలి ఉంది, ఇందులో నీళ్లు ఉన్నాయి అని ఎంతసేపు ఇదే పాఠం చెప్పుకుంటూ కూర్చుంటే నా దాహము తీరదు. హల్లెలూయా. నేను కారు డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్నాను, నా ముందు ఒక లారీ వెళుతుంది. లారీ స్పీడ్గానే వెళుతుంది హైవేలో, నేను కూడా వెళుతున్నాను. నాకు లారీకి ఒక 70 అడుగుల దూరం ఉంది. కారు కదా స్పీడ్గా వెళుతుంది. సడన్గా లారీ ఆగిపోయింది. వాడు సడన్ బ్రేక్ వేసాడు, మొత్తం లారీ ఆగిపోయింది. నేను ఇప్పుడు కారు డ్రైవ్ చేస్తున్నాను. నేను ఆ లారీ టాటా కంపెనీదా, అశోక్ లేలాండ్ కంపెనీదా, ఏషియర్ కంపెనీదా, అది ఎన్ని టైర్లు ఉన్నాయి, అది ఎందుకు ఆగింది, టైర్లో గాలి లేక ఆగిందా అని ఇలా ఆలోచిస్తూ కారు నడిపాను అనుకోండి, పరదేశులము ప్రియులారా మన పురమిది కాదెప్పుడు, లారీ కింద అప్పడం అయిపోతాయి. ఇప్పుడు ఆ టైంలో వాడు లారీ ఎందుకు ఆగిందో నాకు అనవసరం, అది కాదు నాకు కావాల్సింది. నేను నా కారుతో లారీని ఢీ కొట్టకుండా నన్ను నేను కాపాడుకోవటమే జ్ఞానం. దేవునికి స్తోత్రం. విజ్ఞానం ఏంటంటే లారీ ఏ కంపెనీదో విజ్ఞానం, దానికి ఎన్ని టైర్లు ఉన్నాయో విజ్ఞానం, అందులో ఎంత గాలి ఉందో విజ్ఞానం. అది సియేట్ కంపెనీయా, ఏ కంపెనీ, ఎంఆర్ఎఫ్ కంపెనీయా టైర్లు అనేది నేర్చుకుంటే విజ్ఞానం. అది జ్ఞానం ఏంటంటే ఇప్పుడు లారీని ఢీ కొట్టకుండా నన్ను నేను కాపాడుకోవటమే జ్ఞానం. స్కూళ్ళల్లో నేర్పించేది ఏంటంటే విజ్ఞానము. విజ్ఞానము. ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి, ఖచ్చితంగా చదవాలి. అందరూ కలెక్టర్లు అవ్వాలి, ఐపీఎస్ ఆఫీసర్లు అవ్వాలి. ఇక్కడున్న పిల్లలందరినీ నేను దీవిస్తున్నాను. దేవునికి స్తోత్రం. అవ్వాలి, అవ్వాలి, బాగా చదువుకోవాలి. హ్యాపీ క్రిస్మస్ డ్యాన్సులు మాత్రమే కాదు, బాగా చదువుకొని ప్రయోజకులు కావాలి. ఒకనాడు చదువు లేక
ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు బాధపడుతుంటారు, అయ్యో అప్పుడు చదువుకుని ఉంటే బాగుండేది కదా. ఇప్పుడు ఖచ్చితంగా చదివించాలి పిల్లల్ని, ఎందుకంటే వాళ్ళకి అవసరం విజ్ఞానం. రేపొద్దున్న వాళ్ళు చదువుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు యేసుకు ఉపయోగపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీళ్ళు గురువులే, స్కూల్లో నేర్పించేటువంటి గురువులు అన్నమాట. వాళ్ళు గురువులే. ఇంకొక రకమైన గురువులు ఉన్నారు, వాళ్ళు ఏమంటారంటే ఆధ్యాత్మిక గురువులు అంటారు. ఏమంటారు? ఆధ్యాత్మిక గురువులు అంటారు. అంటే వాళ్ళు ఏమి నేర్పిస్తారు? దేవుడు అంటే ఎవరు, థియాలజీ నేర్పిస్తారు, వేదాంత శాస్త్రాన్ని నేర్పిస్తారు. స్వర్గం వెళ్ళాలంటే ఏం చెయ్యాలి, మోక్ష సిద్ధి కలగాలంటే ఏం చెయ్యాలి, దేవుడు ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడు, ఎవరితో మాట్లాడతాడు, మన దగ్గరికి వస్తాడా రాడా, మనం ఆయన చూస్తామా చూడమా, ఇలాంటి ఆత్మ సంబంధమైనటువంటి దైవికమైన విషయాలని నేర్పించే వాళ్ళని ఏమంటారంటే ఆధ్యాత్మిక గురువులు అంటారు. తల్లిదండ్రులు ప్రథమ గురువు స్థానం, తర్వాత స్కూల్లో విద్యాబుద్ధులు నేర్పించేటువంటి వాళ్ళు గురువులు, తర్వాత ఆధ్యాత్మిక గురువులు. ఇప్పుడు నేను ఆత్మీయ పాఠాలు చెబుతాను కాబట్టి నేను ఆధ్యాత్మిక గురువుని. ఇక్కడ ఆత్మీయ పాఠాలు నేర్పించే వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా ఆత్మీయ గురువులే. ఏమి నేర్పిస్తారు ఆధ్యాత్మిక గురువులు అనంటే మోక్ష సిద్ధి కలగాలంటే ఏం చేయాలి, దేవుడుండే లోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి, మనిషి ఎలా బ్రతకాలి, ఇది ఆధ్యాత్మిక గురువులు నేర్పించే విషయం. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నారంటే అసలు మీరు గురువులనే పిలువబడవద్దు. డైరెక్ట్ స్టేట్మెంట్ అది, అందులో కలపటానికి తీసేయడానికి లేదు. మీరు అసలు గురువులుగా పిలువబడవద్దు అన్నారు. మరి ఇప్పుడు స్కూల్లో మాకు గురువులు పాఠాలు నేర్పించారు, మరి వాళ్ళను గురువులు అని పిలవకపోతే ఎట్లా, ఆచార్యులని పిలవకపోతే ఎట్లా? ఏమండి, మనకి రేడియో వర్తమానికులు ఇప్పుడు లేరు భూమి మీద, పరదేశం వెళ్ళిపోయారు. ఆచార్య, ఆయన పేరు ముందే ఆచార్య అని ఉంటుంది. 3 సంవత్సరాలు వారి కట్టిన సంఘంలో సేవ చేశాను, సంఘ కాపరిగా. ఆయన కాళ్ళు పిసికాను, దైవ సేవకులు కాళ్ళు నొక్కాను. ధన్యత దొరికింది నాకు, మూర్తయ్య గారు కాళ్ళు నొక్కే అవకాశం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆయన ఎన్ని సంవత్సరాల వయసు వచ్చినా ఆయన వాయిస్లో ఎక్కడ తేడా రాలేదు, ఆయన వాయిస్ ఒకే రకంగా ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన రేడియో వర్తమానాలు విని ఎంతోమంది రక్షణ పొందారు, అద్భుతమైన సంఘాలు కట్టబడ్డాయి. ఇప్పుడు పరదేశంలో ఉన్నారు. ఆయన కాళ్ళు నొక్కే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. 3 ఏళ్ళు అక్కడ వారు కట్టిన సంఘంలో కాపరిగా పనిచేశారు. నా మీద చేతులేసి ఆశీర్వదించారు ఆచార్య ఆరాధ్యమూర్తి గారు. ఆయన పేరు ముందే ఉంది ఆచార్య. మన భారతదేశంలో మన పెద్దలు నేర్పించారు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఈ ఆచార్యులను మనం ఎట్లా పక్కన పెడతాం? వాళ్ళు గురువులని ఆచార్యులను పిలవకపోతే ఎట్లా? ప్రభు అంటాడు అలా పిలవద్దు అంటాడు. మరి యేసయ్య చెప్పిన మాట వినాలా వద్దా చెప్పండి. రాత్రి క్రిస్మస్ సందేశంలో యేసయ్య ఏమంటున్నాడంటే గురువులని మీరు పిలువబడవద్దు అంటున్నాడు. ఓఫిర్ గారి పేరు ముందు కూడా ఆచార్య అని పేరు పెడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? అమ్మ ప్రథమ గురువు, అనంత గురువు అని నాకు స్కూల్లో పాఠాలు చెప్పారు మాస్టర్లు, టీచర్లు, వాళ్ళ గురువులు అనంత. నాకు దైవికమైనటువంటి జ్ఞానోపదేశము చేసిన వాళ్ళు ఆధ్యాత్మిక గురువులు, వాళ్ళని అనంత, గురువులను అనంత. యేసు ప్రభు ఏమో అలా పిలువబడద్దు, క్రీస్తు ఒక్కడే మీకు గురువు అనేసాడు. ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారము మనం తెలుసుకొని ఈ క్రిస్మస్ సందేశాన్ని ముగిద్దాం. ఎందుకు అన్నారు అంటే తల్లిదండ్రులను గురువులు అనద్దని కాదు, స్కూల్లో విద్యాబుద్ధులు నేర్పించే టీచర్లను గురువులు అనద్దని కాదు. దేవుడెవరో తెలియజేసి వేదాంత శాస్త్రాన్ని ఉపదేశము చేసే
ఆధ్యాత్మిక విషయములను బోధించే వాళ్ళను ఆత్మీయ గురువులు అనొద్దని కాదు. అక్కడ పాయింట్ అది కాదు. అక్కడ పాయింట్. ఒక కీలకమైన విషయం ఉంది అక్కడే. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో అసలు ఈ మాట యేసు చెప్పటానికి, క్రీస్తు ఒక్కడే మీకు గురువు అని అనటానికి బలమైన కారణం ఏంటంటే 23వ అధ్యాయము మత్తయి సువార్త 16వ వచనము చూడండి. 23:16. అయ్యో అంధులైన మార్గదర్శకులారా. ఏమన్నారు? అంధులైన మార్గదర్శకులారా. అది అసలు కీలకమైన విషయం. ఎందుకు మీరు గురువులను పిలవబడద్దంటే, వీళ్ళు అంధులైనటువంటి మార్గదర్శకులు. మార్గదర్శకులు అంటే మార్గాన్ని ప్రజలకు చూపించి నేర్పించి ఇది ఇందులో మీరు నడవండి అని చెప్పేవాళ్ళు మార్గదర్శకులు. వీళ్ళు ఎటువంటి మార్గదర్శకులు అంటే అంధులైన మార్గదర్శకులు. క్రీస్తు ఒక్కడే మీకు గురువు అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, నేటి తరములో కూడా అంధులైన వాళ్ళు అంటే అంధులైన మార్గదర్శకులు గురుపీఠం మీద కూర్చొని ప్రజలను దారి తప్పించారు. గురువులుగా పిలువబడటం తప్పు కాదు, కానీ ప్రజలను సృష్టికర్త వైపుకు కాకుండా వాళ్ళనే ఆరాధించేటట్లు చేసుకుంటున్నారు. అది సమస్య, అది ప్రాబ్లం. ఇక్కడ గురువు ఎప్పుడు కూడా సృష్టికర్తను చూపించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మానవ జాతిని సృష్టించినటువంటి సృష్టికర్త ఎవరో చూపించగలగాలి. భాగవతాన్ని రచించినటువంటి పోతనామాత్యుడు అంటాడు, ఎవ్వనిచే జనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందు దిందు పరమేశ్వరుడెవ్వడు, ఎవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానే అయిన వాడెవ్వడు, వానినాత్మ భువనేశ్వరుణ్ణే శరణంబు వేడెదన్ అని పోతన గారు రెండు ముఖ్యమైనటువంటి విషయాలు ఈ శ్లోకంలో చెబుతారు. ఎవ్వనిచే జనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై. జగము అంటే ప్రపంచం. ఎవరి వలన ఈ ప్రపంచము సృష్టించబడిందో ఆయనే నాకు కావాలి, మొదటి విషయం. రెండవది, వానినాత్మ భువనేశ్వరుణ్ణి శరణంబు వేడెదనంటే ఆయననే నేను ఆరాధన చేస్తాను. హల్లెలూయా. గురువులు ఎప్పుడూ కూడా ప్రజలను దారి తప్పించొద్దు. సృష్టికర్త ఎవరో క్లియర్గా కుండబద్దలు కొట్టినట్టు చూపించగలగాలి గురువు. కానీ అప్పుడు ఆనాడు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు వీళ్ళందరూ కలిసి ఆనాటి ప్రజలను ఏం చేశారు? దారి తప్పించేశారు. ప్రభు అంటున్నాడు, క్రీస్తు ఒక్కడే మీకు గురువుగా ఉంటాడు. ఎందుకన్నాడో ఆ రహస్యం చెప్తాను నేను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇందాక నేను ప్రసంగ ప్రారంభంలో గురు అనే మాట సంస్కృత పదము అన్నాను. అవునానా లేదా? అది సంస్కృత పదము అన్నాను. మహర్షులు వేదములను రచించేటప్పుడు వాటి నుండి కొన్ని ప్రజలకు చేరువ చేయటానికి ఉపనిషత్తుల రూపంలో కొన్ని రాయటం జరిగింది. 108 ఉపనిషత్తులు. అందులో అద్వైతారక ఉపనిషత్తు అనేది ఒకటి. అందులో 16వ శ్లోకములో గురు అనే పదానికి ఒక కీలకమైనటువంటి అర్థం చెప్పబడింది. ఇప్పుడు ఈ ప్రసంగానికి అది కీలకం. అద్వైతారక ఉపనిషత్తులో 16వ శ్లోకములో చెప్పబడినటువంటి గురు అనే శబ్దానికి అర్థం ఏంటంటే, గు అనే అక్షరానికి గు శబ్దస్య అంధకారస్య, గు అనే శబ్దము అంధకారాన్ని సూచిస్తుంది. రు అనే శబ్దము వెలుగును సూచిస్తుంది. గురువు అంటే అర్థం ఏంటంటే అంధకారము నుండి వెలుగులోకి నడిపించేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది అసలు రహస్యం. అమ్మను గురువు అనొచ్చు, ప్రభు ఎప్పుడు అబ్జెక్షన్ పెట్టరు. స్కూల్లో ఉండే పాఠాలు నేర్పించేవాడు గురువు, నో అబ్జెక్షన్. ఆధ్యాత్మిక గురువు, నో అబ్జెక్షన్. మరి క్రీస్తు ఒక్కడే మీకు గురువు అని ఎందుకు అన్నాడంటే,
అమ్మ చేయలేని పని, స్కూల్లో టీచర్ చేయలేని పని, ఆధ్యాత్మిక గురువులు చేయలేని పని యేసుక్రీస్తు ఒక్కడే చేయగలడు. అదేంటంటే అంధకారము నుండి వెలుగులోకి నడిపించేవాడు. హల్లెలూయా. యేసే ఈ జగతిలో గురువులకు సద్గురు, ప్రజాపతి ఆయనే, రాజులకు రారాజు. యేసే ఈ జగతిలో గురువులకు సద్గురు, ప్రజాపతి ఆయనే, రాజులకు రారాజు. యేసే నాయకుడు, దీనులకు స్నేహితుడు. యేసే నాయకుడు, దీనులకు స్నేహితుడు. యేసే ఉపదేశకుడు, యేసే సాత్వికుడు. యేసే ఉపదేశకుడు, యేసే సాత్వికుడు. ఆ యేసుని మదిని కోరుమా, ఆ యేసుని చేరుమా. ఆ యేసు మదిని కోరుమా, ఆ యేసుని చేరుమా. యేసే రక్షకుడు, రక్షకుడు. యేసే స్నేహితుడు, స్నేహితుడు. యేసే రక్షకుడు, రక్షకుడు. యేసే స్నేహితుడు, స్నేహితుడు. ఆ యేసు మదిని కోరుమా, ఆ యేసుని చేరుమా. ఆ యేసు మదిని కోరుమా, ఆ యేసుని చేరుమా. హల్లెలూయా. ఎవరిని గురువులని పిలవద్దు అనటములో అక్కడ ఉద్దేశం ఏంటంటే చీకటి నుండి వెలుగులోకి నడిపించే గురువులు కాదు మిగతా వాళ్ళు, క్రీస్తు ఒక్కడే ఆ పని చేయగలడు. అందుకని ఆయన ఆ మాట అన్నాడు, డైరెక్ట్ స్టేట్మెంట్. మిగతా వాళ్ళందరూ గురువులే. వాళ్ళు నాకు విద్యాబుద్ధులు నేర్పకపోతే ఈరోజు ఇక్కడ నేను మాట్లాడేవాడినా? ఈరోజు విద్యాబుద్ధులు నేర్పకపోతే ఇంజనీర్లు అవుతారా, డాక్టర్లు అవుతారా? విద్యాబుద్ధులు నేర్పేవాళ్ళు గురువులు, ఆత్మీయ పాఠాలు నేర్పేవాళ్ళు ఆత్మీయ గురువులు. కానీ వీళ్ళెవరూ కూడా యేసుక్రీస్తు చేయగలిగిన పనిని చెయ్యలేరు. అందుకే యేసు ఈ లోకానికి రావటానికి ఉన్న బలమైన కారణం ఏంటంటే ఆయన వచ్చే సమయానికి ఇంతమంది అగ్రపీఠాల మీద కూర్చున్న గురువులు ఉన్నప్పటికీ కూడా వీళ్ళెవ్వరూ కూడా మనుష్యులను అంధకారంలో నుండి వెలుగులోకి నడిపించలేరు. కాబట్టి వెలుగులోకి నడిపించడానికి వెలుగుగా యేసు ఈ లోకానికి దిగి వచ్చాడు. అది క్రిస్మస్ పండగ. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమయ్యా మీరు కాపీ పేస్ట్ మతం ఊరా అంటున్నాడు ఒక ఆయన. నువ్వు అద్వైతార ఉపనిషత్తు చెప్పకుండా నీ బైబిల్ను నిరూపించలేవా అన్నాడు. నేను అది ఎందుకు చెప్పానంటే అక్కడి నుంచి నేను వచ్చాను కాబట్టి చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును. అంటే అక్కడ ఉన్న సత్యం ఏంటో నీకు తెలియదు కాబట్టి, నువ్వు చదవలేదు కాబట్టి. నేను చదివా, పురాణాలు చదివా, వేదాలు చదివా, ఉపనిషత్తులు కొన్ని చదివా. అన్నీ చదవలేదు, యథార్థంగా ఒప్పుకుంటున్నా. కొన్ని చదివా. మా ఇంటికి వస్తే అన్నీ ఉంటాయి. దేవునికి స్తోత్రం. గరుడ పురాణం చదివా. మీరు చదవకండి, ఇంకా అన్నం తినలేరు మీరు. ఎందుకంటే అందులో అలాంటి శిక్షలు రాశారు. మీరు పకోడీ వేపినట్టు నూనెలో, మీరు గారెలు నూనెలో వేసినట్టుగా తీసుకెళ్ళి అందులో వేసి వేపుతారంట. దేవునికి స్తోత్రం. ఎవరిని? పాపుల్ని. అక్కడికి ఎప్పుడు వెళ్ళకూడదు అమ్మ. దేవునికి స్తోత్రం. అమ్మ వండే గారెలు తిని చక్కగా పరలోకి వెళ్ళిపోదాం. హల్లెలూయా. ఆ మూకుల్లోకి వెళ్ళొద్దు. స్తోత్రం చెప్పండి. మరి అవెందుకు చెప్తున్నావు అంటే మరి చదివి అక్కడ ఉన్న సత్యం ఏంటో మీకు అర్థం అవటం కోసం చెప్తుంది. మరి తెలియదు కదా, అందుకే గురువుని. ఆ గురువు అంటే ఇంత హైట్ ఉండాలి, ఇంత పట్టేసుకుని ఉండాలి, నువ్వేంటి ఇంత పక్కగా ఉన్న ఇనుపులలాగా అంటే మరి భగవంతుడు అట్లా చేశాడు. హల్లెలూయా.
ప్రపంచంలో పిగ్మీలు అనేవాళ్ళు ఉంటారు, ఒక జాతి పిగ్మీలు. ఇక్కడ చదువుకున్న వాళ్ళందరికీ ఈ మాట వెంటనే గుర్తొచ్చారు. పిగ్మీలు ఇంత పొట్టిగా ఉంటారు, ఇంత చిన్నగా ఉంటారు. వాళ్ళను కూడా చేసింది యేసయ్యే. స్తోత్రం చెప్పండి. నల్లోళ్ళని చేసింది ఆయనే. ఎర్రగా ఉండి అమెరికా వాళ్ళని చేసింది ఆయన. నేను అప్పుడప్పుడు అనుకునేవాడు, నన్ను ఎందుకు అంత ఎర్రగా చేయలేదు అంటే, నేను ఎర్రగా చేయాలనుకుంటే అమెరికాలో పెట్టాలి, ఇండియాలో ఉంటే సువార్త చెబుతాను పెట్టాను అన్నాడు దేవుని. అందుకే మనం సామాన్య సాయిగా ఉంటాం. స్తోత్రం చెప్పండి. నల్లగా ఆఫ్రికా వాళ్ళు ఉంటారు, ఎర్రగా అమెరికా వాళ్ళు ఉంటారు. మనమేమో చామన ఛాయ అంటే ఇక్కడ సగం ఎరుపు సగం నలుపు మిక్సింగ్ అన్నమాట. దేవుని స్తోత్రం కలుగు. మనం అందరికీ కావాలి. అందుకే భారతదేశము ప్రపంచానికి అగ్రరాజ్యం కావాలని మా తాపత్రయం. ఈ సువార్త అన్నీ చెప్తున్నాము. వీళ్ళేమో యేసుని పక్కన పెట్టేసి ప్రపంచానికి వాళ్ళని అగ్రరాజ్యం చేశారు. వాళ్ళేమో యేసుని నమ్ముకొని అగ్రరాజ్యాలు అయిపోయారు. మనం యేసుని పక్కన పెట్టి కింద రాజ్యం అయిపోయాం. మళ్ళీ యేసుని నమ్ముకొని భారతీయులందరూ అగ్రరాజ్యంగా నిలబడాలి ప్రపంచంలో. దేవుని స్తోత్రం కలుగు. పిల్లి కళ్ళు వేసుకున్న చైనా వాళ్ళని ఆయనే చేశాడు. ఏమండి, ముక్కు తప్పుడుగా ఉండేవాళ్ళని ఆయనే చేశాడు. జపాన్ వాళ్ళు. దేవుని స్తోత్రం. చైనీస్ని ఆయనే చేశాడు, జపాన్ వాళ్ళని ఆయనే చేశాడు. అలాగే నన్ను కూడా ఆయనే చేశాడు. నువ్వేం గురువు అయ్యా, ఇంత లావు ఉండాలి, ఇంత బొజ్జు చేసుకుని ఇలా ప్రియులో అంటే నిన్ను నమ్ముతాం గురువు అయ్యాడు. నమ్మకపోవడం పోనీ, నన్ను నమ్మద్దు, యేసుని నమ్మండి చాలు. దేవుని స్తోత్రం. ఆ గురువుని చెప్పడానికి వచ్చాను ఇక్కడ. దేవుని స్తోత్రం కలుగు. నేను గురువునని చెప్పడం కోసం రాలేదు. యేసు క్రీస్తు వెలుగులోకి నడిపించే గురువు అని చెప్పడానికి వచ్చాను. అంటే నేను మాత్రమే గురువునని యేసు తన గురించి తాను ఎందుకు చెప్పుకున్నాడో ఆ రహస్యం చెప్పడానికి వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. మిగతా వాళ్ళను గురువులని పిలవద్దని కాదు అక్కడ పాయింట్. వీళ్ళందరూ గురువులే, కానీ యేసు చేసే పని వీళ్ళు చేయలేరు. అది వాళ్ళ వల్ల కాదు, ఎప్పటికీ కాదు. ఎందుకంటే భూమి మీద గురువులని పిలువబడిన వాళ్ళల్లో కూడా జన్మదాయితే శూద్రః, ప్రతి ఒక్కరూ కూడా జన్మము చేతనే ప్రతి మనిషిలోనికి అపరాధము పాపము వచ్చింది. వేమాన సిద్ధాంతి గారు రాస్తారు. యుద్ధ నియమావళి అనే గ్రంథములో ఆ సిద్ధాంతి గారు రాశారు. పాపోహం పాపకర్మః పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయ దేవా శరణాగత వత్సలః అన్యదాశరణం నాస్తిత్వమేవా మమ. ఇది ఆ గ్రంథంలో ఉంటుంది, యుద్ధ నియమావళి అనే గ్రంథంలో. ఇది పునర్జన్మలు నమ్మేవాళ్ళు చేసే ప్రార్థన. మరి నువ్వెందుకు చెప్పావయ్యా ఈ ప్రార్థన అంటే, ఇందులో ఉన్నటువంటి అర్థం ఏంటో దానికోసం చెప్పాను. పాపోహం పాపకర్మః పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయ దేవా శరణాగత వత్సల అంటే, పాపకు ఆత్మ కలిగి పాపములో నేను నశించిపోతున్నాను, నేను పాపిని ప్రభువా, నీ శరణు చొచ్చుతున్నాను, నన్ను కరుణించుమని ప్రార్థన కోసం ఈ శ్లోకాన్ని జ్ఞాపకం చేశాను. మీరు పునర్జన్మను నమ్మితే నమ్ముకోండి, నేను మాత్రం ఒకటే జన్మ. ఏసై చెప్పిన బైబిల్లో ఇంకో జన్మ అనేది లేదు. ఏసై ఇచ్చింది ఈ జన్మ, ఇది పోతే తర్వాత పరలోకం. దేవునికి స్తోత్రం. ఇక మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ మట్టి మశానంలో ఎందుకు మనం మళ్ళీ ఈ కర్మ అంతా పోవాలి, ఏసై సిలువలో కొట్టివేయబడాలి. అది మీరు నమ్మితే మీ ఇష్టం, నమ్ముకోవచ్చు, దానికి అభ్యంతరం ఏం లేదు. కానీ ఈ శ్లోకం ఎందుకు చెప్పానో చెబుతున్నాను. పాపోహం పాపకర్మః పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయ దేవా శరణాగత వత్సల అన్యదాశరణం నాస్తిత్వమేవ. అన్యుల శరణు నేను కోరను, ఓ భగవంతుడా నీ శరణు చొచ్చుచున్నానని ప్రార్థన. ఈ ప్రార్థనకు జవాబుగా యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు అంటారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో త్వరగా యోహాను 8:12, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భూమి మీద గురువులని పిలువబడే వాళ్ళు ఇప్పుడు దేవుడి స్థానాన్ని ఆక్రమించారు, చాలా తప్పు చేస్తున్నారు.
చాలా తప్పు చేస్తున్నారు. గురువు అంటే దేవునిని చూపించాలి తప్ప దేవుడి స్థానాన్ని ఆక్రమించకూడదు. ఎందుకంటే ఆరాధనకు యోగ్యుడు దేవుడు మాత్రమే, గురువులు కాదు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. గురువులను గౌరవించాలి, కానీ ఆరాధన యేసుకు మాత్రమే చేయాలి, దేవునికి మాత్రమే చేయాలి. ఎందుకంటే దేవుడు ఆరాధనకు యోగ్యుడు. కానీ ఇప్పుడు గురువులందరూ ఏం చేశారంటే తామే దేవుడి స్థానాన్ని ఆక్రమించారు, తామే దేవుడి స్థానాన్ని తీసుకున్నారు. కానీ వాస్తవానికి వాళ్ళల్లో కూడా అపరాధం ఉంది, వారిలో కూడా పాపం ఉన్నది. నా సొంత మాట కాదు, వేదములో ఉన్న మాటే నేను చెబుతున్నాను. వేదములో ఉన్న మాటే. మీకు అందరికీ తెలిసిన ఒక వ్యక్తి, ఇప్పుడు లేరు ఆయన భూమి మీద. ఆయన భూమి మీద బ్రతుకున్నప్పుడు ఒక యవనస్తుడు ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన దగ్గరికి అందరూ వెళ్తూ ఉండేవారు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళి నమస్కారాలు పెడుతూ మొక్కుతూ వస్తూ ఉంటారు. ఆయన అంత గొప్ప స్థానం సంపాదించుకున్నాడు మనుషుల మధ్య. ఆయన దగ్గరికి ఒక యవనస్తుడు వెళ్ళి, బాబా పాపమనగా ఏమి అని అడిగాడట. అప్పుడు ఆయన అన్నాడట, పుణ్యము కానిదే పాపమునైనా అన్నాడు. ఏమన్నాడు? అప్పుడు ఈ కుర్రోడు అన్నాడు, పుణ్యం అనగా ఏమిటి బాబా అని అడిగాడు. అది కూడా తెలియదా నాయన, పాపము కానిదే పుణ్యము నాయన. ఇందుకు పాపం అంటే ఏంటది? ఈ గురువులు ఎట్లా చెప్తారు? అదే మీరు బైబిల్ని అడగండి, పాపం అంటే ఏంటంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అప్పుడు ఈ కుర్రోడు అనుకున్నా, ఈ దగ్గరికి రావడం పెద్ద పాపంలా ఉంది అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన భూమి మీద లేరు. ప్రియమైనటువంటి స్నేహితులారా, భూమి మీద పాపము లేకుండా బ్రతికినటువంటి, పాపము అంటకుండా జీవించిన ఒకే ఒక్క గురువు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని సవాలు చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుతుందా. వేలెత్తి చూపించలేకపోయారు, అన్యాయముగా నేరాలు మోపారు తప్ప నిజానికి అవి నేరాలు కాదు. ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ దోషం ఆయనలో లేదు. కానీ ఇప్పుడు మనం అనుకునేటువంటి గురువులందరిలో కూడా పాపము ఉన్నది. వాళ్లకు కూడా ఈ సద్గురువు యేసుక్రీస్తు అవసరం వాళ్ళకి. దేవునికి స్తోత్రం కలుగును. అందుకే ఆ పాట పాడాను, యేసే ఈ జగతిలో గురువులకు సద్గురువు, ప్రజాపతి ఆయనే రాజులకు రాజు. అసలు చీకటి అంటే ఏంటో ఒక 2-3 పదాలు చెప్తాను, రిఫరెన్స్లు కూడా ఇస్తాను. మీకు వీలైతే మనసులో ముద్రించుకోండి, జ్ఞాపకం చేసుకోండి. అసలు చీకటి అంటే అర్థం ఏంటి? చీకటి, ఇప్పుడు మనుషులందరూ చీకటిలోనే ఉన్నారు అని బైబిల్ చెప్తుంది. నేను అన్నమాట కాదంటే మళ్ళీ నా మీద కోపడు. బైబిల్ చెప్తుంది మనుషులందరూ ఎందులో ఉన్నారంటే చీకటిలో ఉన్నారు. చదవండి ఒకసారి, ఆ మాట చదవండి దయచేసి. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి, మనుషులందరూ చీకటిలోనే ఉన్నారు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. మత్తయి 4:16. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. ఆయన నజరేతును విడిచి జెబూలూను నఫ్తాలి ప్రాంతములో సముద్ర తీరమును అలీజనుడు నివసించు గలిలయలో కూర్చున్నటువంటి ప్రజలు ఎందులో కూర్చున్నారంట? అక్కడ చీకటిలో కూర్చున్నారని ఉంటుంది. అక్కడ చూడండి, ఎందులో కూర్చున్నారు ప్రజలు? చీకటిలో కూర్చున్నారు, చీకటిలో కూర్చున్నారు. మనుషులు చీకటిని ప్రేమిస్తున్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం చూడండి. యోహాను 3:19. యోహాను 3:19. వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమించక చీకటిని ప్రేమించుచున్నారు. అసలు మనుషులు ప్రేమించటమే దేన్ని ప్రేమిస్తున్నారు? చీకటిని ప్రేమిస్తున్నారు. చీకటిలో కూర్చొని చీకటిని ప్రేమిస్తున్నారు మనుష్యులు. అసలు ఇంతకీ ఆ చీకటి అంటే అది కదా విషయం. అదేంటో చెప్పి, ఆ చీకటి అంటే ఏంటో మీకు అర్థమైతే దాని నుంచి వెలుగులోకి ఎలా రావాలో ఒక మాట చెప్తాను. ఈ క్రిస్మస్ సందేశానికి ఒక సార్థకత ఏర్పడుతుంది. చీకటి అంటే 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:14. 2వ కొరింథీ 6:14.
నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. అక్కడ చూడాలి మీరు, నీతికి దుర్నీతికి, వెలుగుకు చీకటి. అక్కడ మీరు కలుపుకోవాలన్నమాట. నీతి దుర్నీతి, వెలుగు చీకటి. ఇక్కడ నీతి అంటే వెలుగు, దుర్నీతి అంటే చీకటి. దుర్నీతి అంటే ఏంటి? యాకోబు భక్తుడు చెప్తాడు కదా, సకల దుర్నీతియు పాపము అని. యోహాను భక్తుడు చెప్తాడు, సకల దుర్నీతియు పాపము అంటాడు. అంటే దుర్నీతి అంటే పాపము, చీకటి అనగా పాపము అని అర్థం. బైబిల్ చెప్తుంది చీకటి అంటే ఏంటంటే పాపం. మందు తాగేవాడు చీకట్లో తాగుతాడు, పాపం చేసేవాడు చీకట్లోనే చేస్తాడు. ఏమండి, చీకట్లో చేశానని నన్నెవరు చూస్తారని, చూసినా నాకేమని ఎవరేమి చేస్తారని, వాయిదాలు వేస్తున్నావా, చెడ్డ పనులు చేస్తున్నావా, చూస్తున్నాడమ్మా చెల్లి చూస్తున్నాడమ్మా. ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం యెహోషువ కమలాకర్ గారు పాడిన పాట, చీకట్లో చేసేవి పాపములు. పాపం అంటే చీకటి, చీకటి అంటే పాపం. బైబిల్ ఇచ్చే అర్థం ఏమండి. తర్వాత చీకటి అనగా, దయచేసి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి క్షమించాలి, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 18వ వచనం చదవండి. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 18వ వచనం. అపోస్తుల కార్యాలు 26:18. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి. చాలు అక్కడ చూడాలి, చీకటిలో నుండి వెలుగులోనికి అని చెప్పి అంటేనే ఉన్నాడు, సాతాను అధికారములో నుండి దేవుని వైపు. అంటే చీకటి అనగా సాతాను అధికారము అని అర్థం. ఇప్పుడు ప్రజలందరూ ఎవరి అధికారంలో ఉన్నారంటే సాతాను అధికారంలో ఉన్నారు. అంటే ఇప్పుడు సాతాను ఏం చేస్తున్నాడు? మనుషుల్ని గైడ్ చేస్తున్నాడు. పాపము చేయి, పాపము చేయి, పాపము చేయమని గైడ్ చేస్తున్నాడు మనుష్యులను. సాతాను అధికారం. కష్టపడి సంపాదిస్తాడు, సాయంత్రం ఇంటికి తాగేసి వస్తాడు. భార్య ఎదురు చూస్తుంది, సొమ్ము ఏమన్నా తీసుకొస్తాడేమో భర్తని. పిల్లలు ఎదురు చూస్తారు, నాన్న ఏమన్నా తెస్తాడేమో అని. కానీ సొమ్ముతోటి తాగేసి వస్తాడు. సంపాదించాడు కానీ ₹1 ఇంటికి రాదు. ఎవరి అధికారము కింద ఉన్నాడు? సాతాను అధికారం కింద ఉన్నాడు. ఈ త్రాగుబోతులందరూ కలిసి బ్రాందీ షాపు నడిపించే వానరులను కోటీశ్వరులుగా మారుస్తారు. అంతే కదా, వాళ్ళు కోటీశ్వరులు అవుతారు, తాగే వాళ్ళందరూ బీదవాళ్ళు అయిపోతారు. వాళ్ళు కోటీశ్వరులు అవుతారు. అసలు ఇతను కష్టపడి డబ్బులు సంపాదించి తిన భార్య మెడలో బంగారపు గొలుసు వేయించాల. కానీ ఇతను తాగేయటం వల్ల ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయంటే బ్రాందీ షాపు ఓనర్ గారి భార్య మెడలో బంగారంలోకి వెళ్ళిపోతుంది. అంటే ఈ తాగుబోతులందరూ ఎవరి భార్యను పోషిస్తున్నారు? ఎవరి భార్య మెడలో బంగారం గొలుసులు వేయిస్తున్నారు? ఈ రాత్రి ఇక్కడ తాగుబోతులు ఉంటే నీ భార్య మెడలో బంగారపు గొలుసు ఉండాలి. ఈ రాత్రి నువ్వు మారాలి. దేవుని స్తోత్రం. నీ భార్య మెడలో నువ్వు బంగారు నగలు వేయించాలా. బ్రాందీ షాపు నువ్వు అక్కడికి వెళ్ళి డబ్బులు అక్కడ ఇస్తే వాళ్ళ భార్య మెడలో బంగారం ఉంటుంది. నీ భార్య మెడలో బంగారం ఉండాలని నీ దగ్గరికి ఆమె నిన్ను నమ్మి వచ్చింది. రేపొద్దునే మారుమనసు పొందుతారు, ఈ రాత్రి పొందుతారు, మీ ఇష్టం. చెప్పమన్నాడు యేసయ్య, చెప్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రిస్మస్ ఇంకా కొద్ది రోజులు టైం ఉంది, 25 నెలలు ఉంది కరెక్ట్గా. క్రిస్మస్ పండగకి 1 కాసు బంగారం గొలుసు వేయించండి భార్య మెడలో. ఎవరు చెప్తున్నాను ఈ మాట? సాతాను అధికారము కింద ఉండి, సాతాను అధికారము కింద ఉండి తాగుడుకు బానిసైన వాడి కోసం చెప్తున్నా. పరాయి పురుషుడు భార్య మెడలో బంగారపు గొలుసు వేయించడం గొప్ప కాదు, మగతనం కాదు. అది నీవు కష్టపడిన సొమ్ముతో నీ భార్య మెడలో నల్లపూసలు తాడేయించు, బంగారపు గొలుసు చేయించు. ఇప్పుడు ఆడవాళ్ళు నాకు జిందాబాద్ అన్నారు. అందరికీ హల్లెలూయా అని ఇంత మంచి ప్రోత్సాహం ఇచ్చాను. దేవుని స్తోత్రం. మారుతారు. దేవుని స్తోత్రం కలిగిన కాదు. ఈ ఒక్క పాయింట్ ఆలోచించండి, ఇంటికి నిద్ర పడుతుంది. చిచ్చి పరాయి వాడి భార్య మెడలో నా డబ్బుతో బంగారం గొలుసు చేయించడమే, నా భార్య మెడలో నా పిల్లల చేతులు ఉంగరాలు నేను చేయిస్తానని అనుకుంటే నువ్వు తాగవు ఇంటి రాత్రి నుంచి. దేవుని స్తోత్రం కలిగిన.
క్రిస్మస్ పండుగ అని చెప్పి తాగేస్తారు కొంతమంది. ఇదేమిటో ఇంత సువార్త చెప్పి ఆడకు మనం మారమంటే ఇక వీళ్ళు హ్యాపీ క్రిస్మస్ అంటే వీడు 24 తారీఖు డిసెంబర్ 24 హ్యాపీ క్రిస్మస్. నువ్వెక్కడ దొరికావు? నువ్వు మారరా బాబు, నువ్వు మారా. నీకు అసలు క్రిస్మస్ కాదు. మందు తాగేవాడికి అది క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏంటంటే నీ దగ్గర ఉన్న డబ్బులు పేదవాడికి పెట్టడం. దేవునికి స్తోత్రం కలిగిన. క్రిస్మస్ అంటే నీ దగ్గర ఉన్న డబ్బులతో కొంతమందికి సువార్త కరపత్రాలు ఇవ్వటం. క్రిస్మస్ పండుగ నిజంగా ఏంటంటే ఒక బైబిల్ గ్రంథాన్ని కొని ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వటం. దేవునికి స్తోత్రం. ఇదేంటిది హ్యాపీ క్రిస్మస్. 24 తారీఖు జరిగిన యాక్సిడెంట్లు ఎప్పుడు జరగవు. ఎందుకంటే ఆ రాత్రి అందరూ తాగేసి ధామ్ ధామ్ అని పడిపోతూ చచ్చిపోతుంటారు. ఈ రాత్రి సాతాను అధికారంలో ఉంటే తమ్ముడు నువ్వు మారాలా. నువ్వు సాతాను అధికారం కింద ఉన్నావు. జాగ్రత్త. పాపము చీకటి, సాతాను అధికారం చీకటి. ఇంకొక మాట చెప్తాను దయచేసి. చీకటి అనగా అసత్యము. దయచేసి ఆ మాట చదువుకుందాం. చీకటి అనగా అసత్యం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఆయనతో కూడా సహవాసము గలవారమై సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధములు చెప్పుతూ సత్యమును జరిగింపకయుందుము. చీకటి అనగా అసత్యము. చీకటి అనగా అసత్యం. 3 విషయాలు చెప్పారు. చీకటి అనగా పాపము, చీకటి అనగా సాతాను యొక్క అధికారం, చీకటి అనగా అసత్యం. ఇప్పుడు ప్రజలు దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారంటే అసత్యాన్ని ప్రేమిస్తున్నారు. సత్యము చెబితే ఎవ్వరికి ఎక్కట్లేదు. యేసు ప్రభు వారు తన భక్తుల ద్వారా రాయించిన గ్రంథము తిమోతి పత్రికలో కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. ఎవరు సత్యమునకు చెవినివ్వరు. సత్యం చెబితే వినేవాళ్ళు లేరు. అసత్యం అంటే చెవి కోసుకుంటారు. అబద్ధం చెబితే చెవి కోసుకుంటారు. ఏమండి, సిగరెట్టు బాబా చెవి కోసుకుంటున్నారు జనాలు. ఏ బాబా? సిగరెట్టు బాబా. చూడలేదా మీరు ఫేస్బుక్లో? కొత్త బాబా అండి, సిగరెట్టు బాబా. సిగరెట్ ఇలా కాలుస్తూ ఉఫ్ అంటాడు భక్తుల మీద. ఏంటది? పొగని. ఆ పొగతో ఏమవుతుంది? క్యాన్సర్ అవుతుంది. ఉన్న క్యాన్సర్ పోతుందా? కొత్త క్యాన్సర్ వస్తుంది. మరి ఆ బాబా దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు ప్రజలు? అందుకే అంటున్నాను. అందుకే ఎవ్వరు గురువులు అసలు వీళ్ళు అసలు గురువులు అంటాక సరిపోవు. వాడు కుదరదు అసలు. ఆ పేరుకి వాళ్ళు సరిపోరు. వాడు సిగరెట్ బాబు ఏంటి? ఆ పొగుతున్నాడు ఇలా సిగరెట్ తాగుతా. ఈ భక్తులు వెళ్ళి అని ఇలా పిలుస్తున్నారు. ఇదే కొత్త రూపం నాకు అర్థం. ఇలాగా వెర్రి పుంతలు తొక్కుతుంది భక్తి జీవితం. మనుషులు వెళ్ళే వాళ్ళకన్నా జ్ఞానం లేదా? సిగరెట్ పొగ క్యాన్సర్ తీసుకొస్తుందని పెట్టి మీద రాసి ఉంటుంది కదా. ఇంతకీ ఆ సిగరెట్ తాగే ఆ బాబా ఎవరైతే ఉన్నారో అతను చీకట్లో ఉన్నాడు. అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ కూడా చీకట్లోనే ఉన్నారు. అందుకే వెలుగులోకి తీసుకురావటానికి యేసయ్య వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెలుగులోకి రమ్మని పిలుస్తున్నాడు. వెలుగు లోకములో ఉంది. వెలుగు లోకములో ఉండగానే వచ్చేయమంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపమని చీకటి నుండి నువ్వు బయటికి రాయి రాత్రి. సాతాను అధికారము నుండి బయటికి రాయి రాత్రి. దేవుని అధికారము కిందకి నువ్వు వస్తే వెలుగు నిన్ను ఆశీర్వదిస్తుంది. 3వది అసత్యం అనే చీకటి. అబద్ధాలు చెబితే చెవి కోసుకుంటారు, సత్యం చెబితే నమ్మరు. ఇప్పుడు అలా అయిపోయింది లోకం పరిస్థితి. ఇదిగో అక్కడున్నాడు, ఇదిగో ఇక్కడున్నాడు అని చెప్పి అబద్ధాలు చెప్తే పరుగులు ఎడుతున్నారు జనాలు. మా ఊరికి 18 కిలోమీటర్ల దూరంలో మరియమ్మ విగ్రహము నుండి నీళ్లు వస్తున్నాయి. కళ్ళ నుండి నీళ్లు వస్తున్నాయి అనగానే బైకులు వేసుకుని మరి పరిగెత్తారు. ఎందుకు వెళుతున్నారు తమ్ముడు అని అడిగాను. మరియమ్మ విగ్రహము నుంచి నీళ్లు వస్తున్నాయంట, చూడాలి అన్నయ్య. మరియమ్మ విగ్రహంలోంచి నీళ్లు రావటం ఏంటి? నువ్వు చూడటానికి వెళ్ళటం ఏంటి తమ్ముడు అన్నా. అయ్యో చూడొద్దాము, అది వింత కదా అన్నా. దానివల్ల నీకేం కలుగుతుంది అన్నా. అయ్యో మరియమ్మ గారు ఏడుస్తున్నారు. అయ్యో యేసయ్య ఏడుస్తున్నాడు. యెరూషలేము పట్టణాన్ని చూసి, నిన్ను చూసి యేసయ్య ఏడుస్తున్నాడు. యేసయ్య కళ్ళముట కనిపించే నీళ్లు నీకు కనబడలేదా? యేసయ్య కార్చిన కన్నీళ్లు నీకు కనబడలేదా? బైబిల్లో రాస్తుంది, యేసు యెరూషలేమును చూచి ఏడ్చెను, కన్నీరు విడిచెను ఉంటుంది.
యేసయ్య కళ్ళముట వస్తున్న నీళ్లు నీకు కనిపించలేదు, మరియమ్మ విగ్రహము నుండి వస్తున్న నీళ్లు నీకు కనిపించాయా? ఎవరో నిన్ను మోసం చేశారు తమ్ముడు అంటే, ఉండన్నయ్యా అసలు ఏంటో చూసొస్తానన్నది. ఎందుకు ఏం లేదు అక్కడ. వెళ్ళిపోయారు తండోపతండాలుగా జనాలు. ఎందుకు ఏం లాభం ఏంటి? ప్రభు చెప్పాడు, రాకడ దినాల్లో క్రీస్తు అక్కడ ఉన్నాడు, క్రీస్తు ఇక్కడ ఉన్నాడని చెప్తారు. నమ్మద్దు, మోసపోకని చెప్పాడు ప్రభు. ఈ రాత్రి నిన్ను ఈ గురువులందరి దగ్గర నుంచి క్రీస్తు అనే గురువు దగ్గరికి రమ్మని పిలుస్తుంది క్రిస్మస్ పండుగ. ఎందుకంటే ఈయన ఒక్కడే వెలుగులోకి నడిపించాడు. రాధాకృష్ణన్ మేనన్న గారు అని ఒక గురువు ఉండేవాడు. ఆయన దగ్గర శిష్యరికం చేస్తున్నటువంటి సుధాకర్ మేనన్న గారు ఒకరోజు వెళ్ళి అడిగారట, గురువు గారు, సామవేదములో ఉన్నటువంటి యజ్ఞం క్రైస్తవులు పాడుతున్న పాటలో నాకు కనిపిస్తుంది, వినిపిస్తుంది, మీరేమంటారు అని అడిగారట రాధాకృష్ణన్ గారిని. ఆ గురువు గారిని ఈయన అడిగాడు శిష్యుడు, సామవేదాన్ని చదివి. అందులో ఉన్నటువంటి యజ్ఞం క్రైస్తవులు పాడుతున్న క్రిస్మస్ పాటలో నాకు వినిపిస్తుందండి, ఒకవేళ ఈ యజ్ఞము ఆయనే అనుకుంటా, మీరేమంటారని ఆ గురువు గారిని వెళ్ళి అడిగితే రాధాకృష్ణన్ మేనన్న గారు అన్నారట, నీకు సత్యం దొరికింది, యేసును నమ్ముకో అన్నారట. ఆయన నమ్ముకున్నాడు. సుధాకర్ మేనన్న గారు ప్రభువును విశ్వసించి పాల్ సుధాకర్గా పేరు మార్చుకొని సేవ చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సామవేదములో ఉన్న యజ్ఞమా యేసులో కనబడుతుందా? క్రైస్తవుల పాటల్లో కనబడిందా? ఏమిటా యజ్ఞం అంటే అజామేధము అన్నాడు ఆయన. ఏ మేధము? అజామేధము అంటే మేక యజ్ఞం. మేకను 4 కాళ్ళల్లో మేకులు కొట్టారు, ఒక చెక్క మీద నిలబెట్టి 4 కాళ్ళల్లో మేకులు కొట్టారు. మేక తల మీద బలుసు కంప చుట్టారు ముళ్ళతోటి. ఆ మేకకు ఒక వస్త్రము చుట్టాలి. ఆ మేకను బలివ్వాలి, చంపాలి. చివరిగా చంపబడిన మేకను మళ్ళీ వీళ్ళే బ్రతికించాలి. ఇది సామవేదములో ఉన్నటువంటి అజామేధ యజ్ఞం. 7 యజ్ఞాల గురించి వేదం చెప్పింది, 7 యాగాల గురించి వేదం చెప్పింది. అందులో ఒకటి అజామేధము. ఆ అజామేధము ఎవరు చేయలేరు, ఎందుకంటే చంపి మేకను బతికించాలి. మనము చంపడం వచ్చు కానీ మనం ఎక్కడ బతికిస్తాం? ప్రియులారా, అజామేధములో ఉన్న సారాంశం ఏంటంటే మేకను 4 కాళ్ళల్లో మేకులు కొట్టాలి, దానికి వస్త్రం చుట్టాలి, పట్టు వస్త్రం, తల మీద బడుసు కంప పెట్టాలి, ముళ్ళ కంప పెట్టాలి తల మీద, దాన్ని చంపాలి. ఆ వస్త్రాన్ని 4 పంచుకోవాలి. అజామేధం ఇది. వేదం చెప్పింది 7 యజ్ఞాల్లో ఒకటి. ఇది ఎవరు చేయలేదు ఇప్పటిదాకా. సుధాకర్ మేనన్న గారికి డౌట్ వచ్చింది, ఎవరు చేయలేదు కదా, ఇందులో మనకి పుణ్యకార్యం ఉంది కదా, అంటే మనకి పాపకర్మ పోయేటువంటి అద్భుతమైనటువంటి ఫలం ఉంది కదా ఈ యజ్ఞములో, ఎవరు చేశారు గురువు గారు అని రాధాకృష్ణ గారిని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, ఇది ఎవరు చేయలేరు నాయన. అంటే ఎందుకు చేయలేరంటే చంపేసి మేకను మళ్ళీ బతికించాలి. ఎవరు బతికించగలరు? బతికించలేరు. అందుకని ఈ యజ్ఞం ఎవరిలో నెరవేరిందంటే ప్రభు అయిన యేసుక్రీస్తులో నెరవేరింది. ఆయన శిరస్సు మీద ముళ్ళకంప చుట్టబడింది. ఆయనకు అద్భుతమైనటువంటి విలువైన వస్త్రము చుట్టారు. ఆయన సిలువలోకి ఎక్కేటప్పుడు ఆ వస్త్రాన్ని 4 పంచుకున్నారని బైబిల్ చెబుతుంది. ఆయన 2 చేతుల్లో 2 కాళ్ళల్లో ఆయనకి మేకులు కొట్టేశారు. ఆయన చనిపోయాడు, చంపబడ్డాడు, కానీ 3వ దినం తిరిగి లేచాడు. చంపబడిన మేక బతికింది. ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించి 3వ దినాన తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి నా 2 చేతులు జోడించి బతిమాలుతున్నాను. గురువులే. ఎంతవరకు గురువులంటే ఈ లోకంలో ఉన్న విషయాలు నీకు చెప్పటం వరకు గురువులే, ఆత్మీయ విషయాలు చెప్పటం వరకు గురువులే. కానీ పాపం అనే చీకటి నుండి, సాతాను అధికారము నుండి, అసత్యము నుండి నిన్ను విడిపించే గురువులు ఎవరు ఈ లోకంలో లేరు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే నిన్ను విడిపించగలిగిన వాడు, పాప బంధముల నుండి విడిపించగలిగినటువంటి వాడు, అసత్యము నుండి నిన్ను విడిపించగలిగినటువంటి వాడు, సాతాను అధికారము నుండి నిన్ను విడిపించగలిగిన వాడు. అపవాది క్రియలను లయపరచుటకే మనుష్య కుమారుడు యేసుక్రీస్తు ఈ లోకములో ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
త్రాగుబోతులు ఎందుకు మారారు? సాతాను అధికారం నుండి ఎందుకు బయటకు వచ్చారు? వ్యభిచారులు ఎందుకు మారారు? సాతాను అధికారం నుండి ఎందుకు బయటకు వచ్చారు? దొంగలు ఎందుకు మారారు? ఈ రోజున ఒక స్టోటపురం గ్రామాన్ని తీసుకుంటే అందులో 70% మంది మారిపోయారు. కారణం యేసుక్రీస్తు అనే గురువు ఆ దొంగలను మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒంగోలు బాపట్లకు వెళ్ళే దారిలో స్టువర్ట్పురం అనే ఒక ఊరు ఉంటుంది. స్టువర్ట్ దొరగారు అక్కడికి వచ్చి సువార్త చెప్పాడు. ఆ ఊరిని పోలీసు వాళ్ళు మార్చలేదు, ఎవరు మార్చలేకపోయారు. ఆ ఊర్లో అందరూ భయంకరమైన దొంగలు, భారతదేశాన్ని గడగడలాడించిన దొంగలు. కానీ ఆ ఊర్లో 70% మంది క్రైస్తవులు ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరు మార్చారు? ఒకరోజు కలెక్టర్ గారు లెటర్ రాశారంట అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి. ఈ ఊర్లో పోలీస్ స్టేషన్ అక్కర్లేదని రాశారంట. ఏ ఊర్లో? ఈ ఊరికి పోలీస్ స్టేషన్ అవసరం లేదని అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు లెటర్ రాశారంట కలెక్టర్ గారు, గుంటూరు జిల్లా కలెక్టర్ గారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ ఎందుకు అవసరం లేదంటే ఇక్కడ ఒక స్టువర్ట్ దొరగారు వచ్చాడు, ఆయన ఏం చెప్పాడో కానీ వీళ్ళందరూ మారిపోయారు. దొంగలను మార్చింది ప్రభువు అయిన యేసుక్రీస్తు. అందుకే అంటున్నాను, మతం మారద్దు. మతం కాదు, కులం కాదు బాబు, తమ్ముడు. నో. నీ జీవితాన్ని సాతాను అధికారంలో నుండి, పాపపు అంధకారంలో నుండి బయటకు తీసుకొచ్చే గురువు యేసుక్రీస్తు ఒక్కడే. నన్ను తీసుకొచ్చాడు వెలుగులోనికి. 30 ఏళ్ళు అయిపోయింది. దేవుడికి స్తోత్రం. ఈ వెలుగులో నన్ను నడిపిస్తున్నాడు. రేపు మాపు యేసు దగ్గరికి వెళ్ళిపోతాను, పరలోకము వెళ్ళిపోతాను, స్వర్గములు అడుగు పెడతాను. అక్కడ రంభను చూడము, మేనకాను చూడము, యేసయ్యనే చూస్తాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు వాళ్ళతో పని లేదు అంటే ఒక ఆయన అదే అన్నాడు, అక్కడికి ఎందుకు వెళ్ళాలంటే డ్యాన్స్ లీడర్ అన్నాడు. అదే ఎవరుంటారు? రంభ ఉంటుంది, ఓరల్స్ ఉంటుంది, మేనక ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది. నువ్వు వాళ్ళతో డ్యాన్స్ వేస్తావు అక్కడికి వెళ్ళి. వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. ఎక్కడ? నాకు వాళ్ళతో పని, నాకు యేసయ్యతోనే పని. హల్లెలూయా. ఇక్కడ కన్ను మూసిన మరుక్షణం అక్కడ కన్ను తెరుస్తాను. ఆహా, ఎంత సంతోషం, ఎంత ఆనందం. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావాలనా? ఈ సంతోషము నీకు కావాలనా? ఈ సంతోషము నీకు కావాలనా? నేడే యేసు కర్పూరము, నేడే యేసు కర్పూరము. సంతోషమే సమాధానం. చెప్పండి. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానం, చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గురువులని ఎవరు వెంటో పరిగెడుతున్న అన్నయ్య, తమ్ముడు, చెల్లి, అక్క, ఈ రాత్రి 2 చేతులు జోడించి బతిమాలుతున్నాను. వాళ్ళెవ్వరూ నేను చీకటిలో నుండి వెలుగులోకి నడిపించలేరు. క్రీస్తు, యేసుక్రీస్తు అనే గురువు మాత్రమే నిన్ను పాప చీకటి నుండి, సాతాను అధికారము నుండి విడిపించగలిగిన సమర్థుడు. ప్రభు వస్తున్నాడు. కాశీ మజిలీ కథలు చెప్పడం లేదు, పేదరాశి పెద్దమ్మ కథలు చెప్పడం లేదు, డెడ్లీ సీరియస్ మ్యాటర్ చెప్తున్నాను. ఒకవైపు మణిపూర్ తగలబడుతుంది, ఒకవైపు యుద్ధాలు జరుగుతున్నాయి, ఒకవైపు భూకంపాలు జరుగుతున్నాయి, మనశ్శాంతి లేదు. తెల్లవారితే 3వ ప్రపంచ యుద్ధం వస్తుందని భయపడుతూ ప్రజలు బిక్కుబిక్కుమంటూ సూర్యుడిని చూస్తున్న రోజుల్లో బ్రతుకుతున్నాము. ఈ రాత్రి 2 చేతులు జోడించి బతిమాలుతున్నాను. అవన్నీ కాసేపు పక్కన పెడితే నీ జీవితంలో ఈ రాత్రి ఒకవేళ నీకు దేవుడు పిలుపునిస్తే నువ్వు కన్ను మూస్తే రేపొద్దున పరలోకంలో ఉండగలవా అని ఒక ప్రశ్న నువ్వు వేసుకోగలిగితే నేను చెప్పగలను, నేను ఉంటాను, నువ్వు చెప్పగలవా? ఇదే మిక్కులు అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. పాప బంధకముల నుండి విడుదల పొందాలి, పాప చీకటి నుండి బయటకు రావాలి, వెలుగులోకి రావాలి, పరిశుద్ధతలోకి రావాలి, నీతిలోనికి రావాలి. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. ఇదే మంచి సమయం. ఈ క్రిస్మస్ పండుగ నీ కోసమే దేవుడు ఇచ్చాడు. ఇంకా నువ్వు మారలేదా? ఇంకా సాతాను అధికారంలో ఉంటావా? నీ ఇష్టం. చెప్పమన్నాడు కాబట్టి చెప్తున్నాను. బలవంతమేమీ లేదు.
బలవంతంగా మతం మార్చేది ఏం లేదు. బలవంతంగా మతం మార్చాలనుకుంటే కడపలో రవీంద్ర నగర్లో ఈ పాస్టర్లందరి సహాయం తీసుకొని కాళ్ళు చేతులు కట్టి ముంచేస్తున్నాం. ఎక్కడ అంటే బలవంతంగా ఏమని చెప్పలేదు యేసయ్య. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఇష్టపూర్వకంగా, స్వేచ్ఛాపూర్వకంగా, స్వేచ్ఛతో నీకు ఇష్టమైతే. లేదు నేను పాపములోనే ఉంటాను, సైతాన్ అధికారములోనే ఉంటాను అంటే నీ ఇష్టం, నీ ఇష్టం, నీ ఇష్టం. ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు అంటాడు పెద్దవాడు. నా చిన్నప్పుడు అనేవాడు పెద్దవాడు, ఎవరి కర్మకు నీకు చెప్పమన్నాడు బాబు. ఇది జీవం, ఇది మరణం, ఇది శాపం, ఇది ఆశీర్వాదం, ఇది మేలు, ఇది చెప్పాను. నువ్వు ఎన్నాళ్ళు బట్టి చర్చికి వెళ్తున్నావు, పాస్టర్ గారు చెప్పే సువార్త ఎన్నాళ్ళు బట్టి వింటున్నావు, ఎన్ని క్రిస్మస్లు వెళ్ళిపోయినాయి, ఎన్ని ఈస్టర్లు వెళ్ళిపోయినాయి, ఎన్ని గుడ్ ఫ్రైడేలు వెళ్ళిపోయినాయో, ఇంకా మారలేదు. బాప్తిసం తీసుకొని పాపాలు గడుపుకోలేదు నువ్వు. ఇంకా ఎప్పుడు మారుతావు? ఎంతసేపు బైబిల్ పట్టుకుని హ్యాపీ క్రిస్మస్ చెప్పుకోవటమేనమ్మా. బాప్తిసం ఎప్పుడు తీసుకుంటావు? టైం లేదు, అయిపోయింది టైము. చూసుకోకసారి ప్రపంచం వార్తలు చదువుకో, BBC న్యూస్ చూడు, గుండె పగిలిపోద్ది, కన్నీళ్ళు వస్తాయి. మళ్ళీ మణిపూర్లో అల్లలు చెల్లరేగిపోయినాయి, చచ్చిపోతున్నారు అక్కడ ప్రజలు. ప్రభు రాకడ సమీపిస్తుంది. ఇవన్నీ ప్రభు రాకడ సూచనలు. తెగుళ్ళు వస్తున్నాయి. డెడ్లీ సీరియస్ మ్యాటర్ ఇది. జోక్ చేసుకోవడానికి చెప్పట్లేదు ఈ మాట. ఈ రాత్రి నేను చస్తే స్వర్గంలో యేసయ్య దగ్గర ఉంటాను. ఈ నిరీక్షణ నీకు కావాలంటే మారు, యేసయ్యకు హృదయం సమర్పించు, పాస్టర్ గారిని అడుగు, బాప్తిసం తీసుకో, నీ పాపాలు కడిగేసుకో, పరిశుద్ధంగా బ్రతుకు. యేసయ్య వచ్చేస్తున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. అందరూ తలలో వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుసా? నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? నీ జీవితంలో పాపం అనే చీకటి నుండి వెలుగులోనికి, పరిశుద్ధతలోనికి రావటం. సాతాను అధికారము కింద నీ ఉండద్దు తమ్ముడు, అన్నయ్య, అక్క, చెల్లమ్మ. నీ కుటుంబము సాతాను అధికారము కింద ఉండద్దు, 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 ఉండద్దు. ప్రార్థన చేద్దాం అందరం ప్రార్థన చేద్దాం. ఆకాశాలను చేతులెత్తి, ప్రభువా ఇక్కడ మేము హ్యాపీ క్రిస్మస్ చెప్పుకుంటున్నాం కానీ ప్రపంచం అంతా అల్లకొల్లలో ఉందయ్యా. యుద్ధ భయము, అయ్యో తండ్రి, ప్రపంచం అంతా అల్లకొల్లలో ఉంది ప్రభువా. నేనైతే రక్షించబడ్డాను, నేనైతే నీ చేత ముద్రించబడ్డాను, కానీ కడప నగరంలో ఇంకా రక్షణ లేని వాళ్ళు ఉన్నారు ప్రభువా. రక్షణ పొందిన వాళ్ళందరూ చేతులెత్తి ప్రార్థన చేయండి. యేసయ్యా కడపను రక్షించయ్యా, ఈ పట్టణాన్ని, నగరాన్ని, ఈ సిటీని రక్షించయ్యా. నశించిపోతున్న వాళ్ళు, సైతాను అధికారము కింద ఉన్నవాళ్ళు, పాపమని చీకటిలో ఉన్నవాళ్ళు విడుదల పొందునట్లుగా క్రీస్తు అనే గురువు దగ్గరికి వచ్చుటకు నాయన, క్రీస్తు అనే గురువు దగ్గరికి వచ్చుటకు నాయన ఈ రాత్రి వాళ్ళను ప్రేరేపించయ్యా, ప్రేరేపించయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఇచ్చినటువంటి క్రిస్మస్ సందేశాన్ని బట్టి ప్రభువుకు చప్పట్లు బట్టి మనందరము స్తుతులు చెల్లిద్దాం. ఎవరిబడి హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా హల్లెలూయా. నీకు కలిగిన క్రిస్మస్ ఆనందం కడప సిటీలో అందరికీ రావాలని ప్రార్థన చేద్దాం. స్తుతించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. గురువులు అనబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నా యేసు క్రీస్తు మాత్రమే చీకటిలో నుండి మనిషిని వెలుగులోకి నడిపించగలిగిన విశ్వ గురువు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. వందనాలయ్యా, వందనాలయ్యా. ఈ రాత్రి కడపకు విడుదల ప్రకటిస్తున్నాము నాయన. మాకున్న క్రిస్మస్ సంతోషము, పాప క్షమాపణ అనుభవము, సంతోష ఆనందములు కడప నగరానికి కలుగునుగాక, ఈ ప్రజలకు కలుగునుగాక, రవీంద్రనగర్లో ఉన్న ప్రజలకు కలుగునుగాక, అన్ని మతాల వారికి కలుగునుగాక. సైతాను అధికారము నుండి విడుదల కలుగునుగాక, సైతాను బంధకాల నుండి విడుదల కలుగునుగాక. రైట్ నౌ, ఇప్పుడే 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 ఈ పట్టణాన్ని ఏలుబడి చేస్తున్న అంధకార చీకటి సామ్రాజ్య శక్తులను బంధిస్తున్నాం వేస్తున్నాం, దురాత్మలను బంధిస్తున్నాం వేస్తున్నాము. నిజమైన క్రిస్మస్ సంతోషం అందరికీ కలుగునుగాక, ప్రతి కుటుంబంలో వెలుగు ఉదయించునుగాక, శాంతి సమాధానములు కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక. పాప భయము నుండి ప్రతి ఒక్కరూ పాపముల నుండి విడుదల పొందుదురుగాక, పాపము పట్ల భయము కలిగి ప్రవర్తించుదురుగాక, పరిశుద్ధత పట్ల ప్రేమ కలిగి ప్రవర్తించుదురుగాక. ప్రభు రాత్రి నీ కృపగా అప్పగించుకుంటూ వాక్యాన్ని ఫలింప చేయమని, సంఘాన్ని దీవించమని, చార్లెస్ పాస్టర్ గారిని, పాస్టమ్మ గారిని, కుటుంబాన్ని దీవించమని,
తెల్లవారేటప్పటికి అందరూ ప్రభువా బాప్తీసం కావాలి, అయ్యలారా రక్షణ పొందుటకు మేమేమి చేయాలని అడుగుదురుగాక. త్రాగుడు నుండి విడుదల కలుగునుగాక, ప్రతి చీకటి నుండి విడుదల కలుగునుగాక. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి విశ్వాసముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. వాళ్ళ శ్రేష్టమైన వర్తమానాన్ని మన హృదయంలో భద్రపరుచుకుందాం, మన జీవితాన్ని ప్రభు చేతికి సమర్పించుకుందాం. మహాకృప డిసెంబర్ 30th గొప్ప యాక్సిడెంట్ జరిగింది నాకు లాస్ట్. మరి వాస్తవానికి చాలా ఫోర్స్తో 55 కిలోమీటర్ 60 కిలోమీటర్ స్పీడ్తో ఆటోను కొట్టుకోవడం జరిగింది. క్షణాల్లో జరిగింది. బహుశా ఆ దెబ్బకి నా తల పిక్చర్ కావాలి. వాస్తవానికి ఏదో భయంకరమైన పరిస్థితి. అయితే దేవుడు అన్ని విషయంలో క్షేమంగా సజీవంగా కాపాడు. మరి ఈ కూడిక జరగడానికి దేవుని కృప చేతనే జరిగింది. కాబట్టి నరుని కాలగతులు యెహోవా భాష. మరి నిజంగా మన కాలగతులే కాదు, మన జీవితం, మన ప్రాణాత్మ దేహం ఆయన వశములో ఉండాలి అంటే ఆయన రక్తములో విమోచించబడి ఆయన సొంతగా చేయబడాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని దేవుడు ఘనంగా జరిగించారు. ఈ సమయంలో అందరు సేవకులు ఉండరు, అందరినీ పార్టిసిపేట్ చేయడానికి కుదరడం. కాబట్టి చివరి ప్రార్థన అయ్యగారి చేస్తారు. భానుప్రకాష్ పాస్టర్ గారి ఆశీర్వాదం మన బిషప్ సామెల్ అన్నగారు ఇస్తారు. మీరందరినీ పార్టిసిపేట్ చేయలేకపోతున్నాను, అది కొద్దు ఉంది. ప్రభుత్వం అయితే ఫిబ్రవరి మాసం లాస్ట్ వీక్లో మన జిల్లా అంతా, కడప డిస్టిక్ అంతా మొత్తం పాస్టర్స్ ఫెలోషిప్ చేయాలన్న ఆలోచన, ఆశ ఉంది. ఓఫిరయ్య గారు వస్తారు. కాబట్టి ఇప్పటి నుంచి ప్రార్థించండి. ఒక దినం ఒక శ్రేష్టమైన, అద్భుతమైన, ఆనందకరమైన, శ్రేష్టమైన ఉపదేశం దైవజనుడు మనకు అందించడానికి ఒక సేవకుల మీటింగ్ జరిగించాలని ఆశ ఉంది. అది జరుగునట్లుగా ప్రార్థించండి. అయ్యగారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయంలో జరిగినటువంటి సెమీ క్రిస్మస్ వేడుకలను మీ కృప చేత, మీ ఆత్మ చేత దీవెనకరంగా నడిపించినందుకు స్తోత్రాలు. ఈ పరిసర ప్రాంత ప్రజలు ఎంతో ప్రేమతో సహకరించారు. ఈ శబ్ద తరంగాల ద్వారా వస్తున్నటువంటి వాక్యాన్ని విన్నారు ప్రభువా. నీతి గల నీ నోటి మాట బయలు వెళ్ళింది, ఆ వాక్కును ఫలింప చేయండి. ప్రజలందరికీ రక్షణ మీ కృప చేత అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాం. చార్లెస్ అన్న గారిని, పాస్టమ్మ గారిని, కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. వేదిక మీద ఉన్న దైవ సేవకులందరినీ, వారి కుటుంబాలను, వారి పరిచర్యలను మీరు దీవించండి. సేవకురాండ్రు కూడా ఉన్నారు ప్రభువా, ఆయా తల్లులను మీరు ఆశీర్వదించండి, ఆయురారోగ్యములు ప్రసాదించండి. ఈ స్థలముందు, ఈ సభలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని యేసు నామములో దీవించుచున్నాము. యేసు నామములో ఈ ప్రాంతమును ఆశీర్వదిస్తున్నాము. క్రిస్మస్లో ఉన్న దీవెనలన్నీ ప్రతి ఒక్కరికి కలుగునుగాక. బంధకాలలో ఉన్న వారికి విడుదల కలుగునుగాక. నిజమైన క్రిస్మస్ ఆనందాలతో ప్రతి కుటుంబము నింపబడునుగాక. కొత్త సంవత్సరం వస్తుంది నాయన. కొద్ది రోజులలో ప్రభువా మేము ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి నూతన సంవత్సరాన్ని మీ కృపలో తీసుకోవడానికి మాకు సహాయం చేయమని దయగల మీ ఆత్మకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రత్యక్షముగా పరోక్షముగా సహకరించిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి విశ్వాసముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరము లేచి నిలబడదాం. దయతో అందరం లేచి నిలబడగా ఆశీర్వాదంతో సెమీ క్రిస్టమస్ శుభాకాంక్షలు, ఆశీర్వాదాలతో ముగించుకుందాం. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మహిమయు, మహత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును
ఇప్పుడును సర్వయుగములు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నూన్యమైన సహవాసము సర్వాత్రిక సంఘములకును స్థానిక సంఘములకును సెమీ క్రిస్మస్ శుభ వేడుకలు రెవరెండ్ పాస్టర్ చార్లెస్ గారికి, ఓఫీర్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీకి, పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి, దైవ వర్తమానం అందించినటువంటి భాను ప్రకాష్ గారికి, కుటుంబ సభ్యులకు, ఆహ్వానించబడిన స్నేహితులు, బంధుమిత్రులు, దైవ సేవకులకు, వేదిక పైన ఉన్న ಎಲ್ಲರಿకీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే ఇండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.